शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సుభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఇరవై 27 కదండి, 29 అయిపోయింది. రోజు 5 అవుతున్నాయి. నిన్న 4 కంప్లీట్ అయినాయి. ఓజస్తేజో జ్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః రుద్ధః స్పష్టాక్షరో మంత్రః చంద్రాంశుర్భాస్కరద్యుతిః. బూ కాదు, చూడండి ఇంకో కొమ్ము ఉంది అక్కడ. ఓజస్తేజో ద్యుతిధరః, ఇది మొత్తం ఒకే పదం కింద ఓజస్తేజో జ్యుతిధరాయ నమః అనేటటువంటి మంత్రం. అంటే ఓజస్సు అంటే బలము, ఓజస్సు అంటే బలము, తేజస్సు అంటే ప్రకాశము. ఓజస్ తేజో రెండు కలిపేశారు. ఓజస్ తేజో ద్యుతిధరః అంటే ఆ బలము, తర్వాత కాంతి, ఈ రెండిటి వలన వచ్చినటువంటి ఉజ్వలమైనటువంటి కాంతి, ఈ మూడింటిని ధరించి ఉండేటటువంటి వాడు. ఎందుకంటే ఆయన పరాక్రమవంతుడని అనేకసార్లు చెప్పుకున్నాం. అలాగే అమితమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు, ఉజ్వలమైనటువంటి కాంతి. కాంతి కాంతి అంటే తేజస్సు అంటే వెలుగు, కాంతి అంటే వాళ్ళ దాని నుంచి వచ్చేటటువంటి, అంటే మనకి ఒక లైట్ ఉందనుకోండి, ఆ లైట్ నుంచి మంచి ఫోకస్ వస్తుంటుంది, కానీ ఆ లైట్ చుట్టూ కూడా ఒక రకమైనటువంటి ఒక కాంతి రేస్. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు అంతే ఉంటాడు, కానీ ఆయన యొక్క కాంతి రేస్ ఏవైతే ఉన్నాయో ప్రతి దాంట్లో ఉంటాయి. మనకి రేస్ అనేవి ప్రతి దానిలోంచి వస్తుంటాయి. ఈ లైట్ కూడా ఎంత ఉంటే దీని పక్కన కూడా కాంతి వస్తూ ఉంటుంది. దానిలోంచి అంతవరకు వచ్చే తేజస్సు, దాని పక్కన వచ్చేటటువంటి కాంతి. కాబట్టి పరాక్రమవంతుడు, కాబట్టి సహజమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు, కాబట్టి ఆ రెండిటితో పాటు ఉజ్వలమైనటువంటి కాంతితో ప్రకాశిస్తూ ఉండేటటువంటి పరమాత్మ. ప్రకాశాత్మనే నమః. ప్రకాశ ఆత్మనే నమః అంటే తన యొక్క ప్రకాశం ఏదైతే ఉందో ఆ ప్రకాశంతో ఎవరినైనా కూడా ప్రకాశింపజేస్తాడు. ఆయన ప్రకాశించడమే కాకుండా ఇతరులను కూడా ప్రకాశింపజేయగలిగినటువంటి వాడు. అందుకే దివ్య దృష్టితోటి ఆయన ఆ ధృతరాష్ట్రుడికి చూపునిచ్చాడు, అలాగే వ్యాస భగవానుడి రూపంలో ఆ సంజయుడికి ఇచ్చాడు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక దివ్యమైనటువంటి ఆ శక్తిని, ఆ ప్రకాశాన్ని కలుగజేసినటువంటి వాడు. ప్రతాపనాయ నమః అంటే లోకాన్నంతటినీ కూడా తపింపజేసేటటువంటి వాడు. తపింపజేయటం అంటే తన యొక్క భయంకరమైనటువంటి తేజస్సుతోటి తాపం పొందేట్లాగా చేసేటటువంటి వాడు. అంటే ఇది మరి నెగిటివ్ అర్థం వస్తుంది కదా భగవంతుడి విషయంలో.
నెగిటివ్ అర్థం వస్తుంది కదా. ఎందుకంటే భగవంతుడు ఎవరిని కష్టపెట్టడు, ఎవరిని కష్టపడేలాగా చేయడు. అరుణాగిరి కాబట్టి ఇక్కడ ఉంది. ఆయన ఎందుకు తన తేజస్సుతో తప్పింపజేస్తాడంటే తన యొక్క తేజస్సుతోటి దుష్టుల్ని తప్పింపజేసేటటువంటి వాడు. ఎవరైతే దుష్టులు ఉంటారో, ఎవరైతే దుష్కర్ములు ఉంటారో వారందరినీ కూడా తన యొక్క తేజస్సుతోటి తప్పింపజేసేటటువంటి వాడు. అంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఒకే పదార్థము ఒక్కొక్కరికి సుఖాన్ని కలిగిస్తుంది, ఒకళ్ళకి దుఃఖాన్ని కలిగిస్తుంది. అలాగా అటువంటి వారికి మాత్రమే తన యొక్క తేజస్సుతోటి దుఃఖాన్ని కలిగించేటటువంటి వాడు, లేదంటే ఆ భయంకరమైనటువంటి తేజస్తో వాళ్ళు తప్పింపజేసేటటువంటి వాడు. వృద్ధాయ నమః. వృద్ధాయ నమః అంటే వృద్ధిని పొందేటటువంటి వాడు. అంటే ఆయన వృద్ధిని పొందేటటువంటి వాడు కాదు, ఆయన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళని వృద్ధి పొందించేటటువంటి వాడు. ఎందుకంటే ధర్మము ఎవరైతే ఆయన్ని ఆశ్రయించి ఉంటారో వాళ్ళందరూ ధర్మము, సత్యము వీటన్నిటికీ బద్దులై ఉంటారు. అటువంటి వారికి ఆయన జ్ఞానంతో ఆయన మళ్ళీ వికసనం కలుగజేస్తాడు. ఎవరికైతే ఈ 2 లక్షణాలు ధర్మాన్ని ఆశ్రయించి ఉంటారో, ఎవరైతే సత్యాన్ని ఆశ్రయించి ఉంటారో, ఇటువంటి వారికి ఆ జ్ఞానాన్ని కూడా ఆయన ఇచ్చి ఆ జ్ఞానాన్ని ఇవ్వటం ద్వారా వారికి మళ్ళీ తన యొక్క గొప్ప ప్రభావాన్ని చూపి వాళ్ళు వృద్ధి చెందేలాగా చేసేటటువంటి వాడు. ఎందుకని ఆయన వృద్ధి చెందడు, ఎవరినైనా కూడా వృద్ధి చేయగలడు. వృద్ధాయ నమః. స్పష్టాక్షరాయ నమః అంటే ఆయన నోటి నుంచి వచ్చేటటువంటి ఏదైనా కూడా స్పష్ట అక్షరము. అంటే మనలాగా అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి మాటలు కానీ వ్యర్థమైనటువంటి అక్షరాలు కానీ ఏమి ఉండవు. స్పష్టమైనటువంటి అక్షరం అంటే స్పష్టమైనటువంటి అక్షరం అంటే ఏదైనా కూడా శాసనము అంతే. ఇంకా మనం కూడా ఎవరైనా కొన్ని విషయాలు ఇదిగా చెప్పినప్పుడు రూఢిగా చెప్పటం అంటే, రూఢిగా అంటే ఖరాఖండి, రూఢిగా అంటే అండర్లైన్ అంటే ఇక దానిలో మార్పులు ఉండవు. అది ఖచ్చితమైనటువంటి విషయం అనమాట. ఖరాఖండిగా చెప్పడం అంటే తెగేసినట్టు చెప్పడం, రూఢిగా చెప్పడం అంటే దానిలో ఉన్నటువంటి యథార్థాన్ని అయితే ఎవరైతే గ్రహిస్తారో వాడే చెప్పగలరు, రూఢిగా చెప్పగలరు. దానిలో వంటిలో చాలాసార్లు వాసన వస్తుంది అంటారు, నేను పొయ్యి మీద ఏం పెట్టలేదు, రూఢిగా చెప్తుంది. అంటే ఖచ్చితంగా తెలుసు అక్కడేమీ లేదు. అంటే మనకు ఖచ్చితంగా తెలిసినప్పుడు చెప్పేటటువంటి మాట రూఢిగా చెప్పడం అన్నమాట. అని మనకు తెలుసు ఆ విషయాన్ని. అలాగే ఆయన ఈ రూఢిగా ఎప్పుడు చెప్పాడంటే భగవద్గీత చెప్పిన అదే చెప్పాడు. నువ్వు చేసేది ఏం లేదురా పిచ్చోడా, అంతా చేసేది కానీ చేయించేది కానీ అంతా కూడా పరమాత్మే. అంటే ఆ పరమాత్మ అయినటువంటి నేనే కాబట్టి నువ్వు కేవలం నిమిత్త మాత్రుడివి అని ఆయనకే చెప్పాడు. అలాగే తను ఆ సంధి ప్రయత్నం చేసినప్పుడు, సంధి కోసం వెళ్ళినప్పుడు కూడా పాండవుల యొక్క గొప్పతనం ఏంటి, పాండవులే తప్పకుండా విజయం సాధిస్తారని అప్పుడే చెప్పేశాడు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏం చేసుకున్నా కూడా మీరు విజయాన్ని సాధించలేరు, పాండవులదే అంతిమ విజయం. ఎందుకంటే వాళ్ళు ధర్మాన్ని ఆశ్రయించి ఉన్నారు, వాళ్ళు ధర్మబద్ధులు కాబట్టి తప్పకుండా విజయం వాళ్ళదే అని చెప్పి ఆ రోజు చెప్పాడు. అంటే ఆయన చెప్పేటటువంటి మాట ఏదైతే ఉంటుందో అది స్పష్టాక్షరము, దానిలో ఎటువంటి మళ్ళీ సందేహాలకి అవకాశం ఉండదు. మంత్రాయ నమః. ఇక్కడ మంత్రాయ నమః అంటే ఆయన మంత్రాన్ని ఇస్తాడని అటువంటి అర్థం కాకుండా, ఎవరైనైతే మనం పదే పదే ఒక మంత్రం వల్లే తలుచుకొని ఒక మంత్ర జపంలాగా చేసుకుని ఆ నామాన్ని అంటే రిపీటెడ్గా ఎవరినైతే మనం జపించో, తపించో, కీర్తించో, భజించో మనం ఎవరినైతే మనం చేస్తున్నామో అటువంటి వారందరినీ కూడా రక్షించేటటువంటి మంత్రాయ నమః. చంద్రాంశవే నమః. చంద్రాంశవే నమః అనేటటువంటి దానికి చంద్రుడు తన యొక్క వెన్నెలతోటి కాంతితోటి అందరినీ కూడా ఆనందింపజేస్తాడు. అలాగే ఆయన రసాది దేవత అంటే ఆయన యొక్క కిరణముల ప్రభావం వల్ల, సూర్యుడు యొక్క కిరణముల ప్రభావం వల్ల ఎలాగైతే అంతా కూడా ఎదుగుదల అనేటటువంటి ఉంటుంది. అంటే మొక్కలు కానీ ఏమైనా పెరగాలంటే కనుక సూర్యుని యొక్క కాంతి కంపల్సరీ, సూర్యుడు లేకపోతే కనుక మొక్కలు పెరగవు. అలాగే చంద్రుని యొక్క కాంతి ఏంటంటే రసాది దేవత అంటే దానిలో పుష్టిని చేకూర్చేటటువంటి వాడు చంద్రుడు. అంటే ఒక పదార్థంలో దానికి సహజమైనటువంటి పౌష్టికత కలగజేసేటటువంటి వాడు చంద్రుని యొక్క వెన్నెల కాంతులు అవన్నీ కూడా. ఆ కాంతుల ద్వారా దానిలో ఆ రసాలన్నింటినీ కూడా వృద్ధి చేసేటటువంటి వాడు చంద్రుడు. కాబట్టి అలాగా ఈయన చంద్రాంశవే నమః. అటువంటి చంద్రుని యొక్క కిరణములు ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయో అలాగే తన యొక్క భక్తుల ఎడల అటువంటి చల్లని అమృతంతో కూడినటువంటి చూపులను వర్షించి వారందరినీ కూడా చాలా ఆనందింపజేస్తాడు. వాళ్ళల్లో మరింత జ్ఞానాన్ని పెంపొందింపజేస్తాడు. మరింతగా వాళ్ళకి యొక్క భక్తి ప్రబుద్ధులన్నీ కూడా పెరిగేలాగా చేస్తాడు. భాస్కర ద్వితీయ నమః.
టోటల్గా చంద్రుడు ఎలా అయితే చల్లని వెన్నెలతో అందరినీ ఆనందింపజేస్తాడో భాస్కరుడు తన యొక్క అద్భుతమైనటువంటి తేజస్తో కానీ తన యొక్క వెలుగుతో కానీ లోకాన్నంతా కూడా తప్పింపజేస్తాడు. అలాగే సహింపశక్యం కానటువంటి కాంతి కలిగినటువంటి వాడు ఆయన. కాబట్టి ఆయన్ని చూడటమే, వీక్షించడం అనేటటువంటిది సాధ్యంగా మామూలుగా ఇలా మామూలు కళతో మనం ఆయన్ని చూడటం అనేటటువంటిది సాధ్యం కాదు. అలాగే సాక్షాత్తు ఎప్పుడైతే పరమాత్మ ఆ రకంగా తాను ఎవరినైనా శిక్షించాలనుకుంటాడో, ఎవరి మీద ఆయన ఏది చేసేయాలనుకుంటాడో కనుక ఆయన యొక్క కాంతి ఏదైతే ఉందో దాన్ని చూడ శక్యము కానటువంటిది. ఆ కాంతిని ఎవరు కూడా చూడలేరు. అటువంటి కాంతి కలిగినటువంటి వాడు. అందుకే ఆంజనేయ స్వామి వారు సీతాదేవిని మొట్టమొదటి కలిసేది ఆంజనేయ స్వామి వారి. అప్పుడు రాముడు లేడు అక్కడ. రాముడు పంపితేనే వచ్చానని చెప్పి ఇవన్నీ చెప్పిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మంది వీళ్ళేమో మరి భయంకరమైనటువంటి రాక్షసులు, మీరేమో అక్కడెక్కడో ఉన్నారు, ఆ సముద్రం అంతా దాటి రావాలంటే ఇవన్నీ అయ్యే పనులైనా. తర్వాత ఇక్కడ ఉన్నవాడు మామూలు వాడు కాదు, ఒకప్పుడు భయంకరమైనటువంటి రాక్షసుడు, వీళ్ళందరినీ ఎదిరించగలరా అంటే అప్పుడు ఆంజనేయ స్వామి వారు అనేక రకమైనటువంటి భరోసాలు ఇస్తాడు. ఆయన చెప్పే వాటిలో, అమ్మా నేను వానరులందరిలో కూడా అధమాధముణ్ణి, అందరిలో కూడా తక్కువ అదే కేటగిరీ వేస్తే కనుక. అలాంటి వాడిని నేనే దాటి వచ్చానంటే మా వాళ్ళు ఇంకా చాలా టాప్ వాళ్ళు ఉన్నారమ్మా, అందరూ పెద్ద పెద్ద తోపులే, ఎవడైనా రాగలడు, అసలు నేనే రాగలిగానంటే ఆలోచించుకు ఎవడైనా వస్తానంటాడు. సరే వచ్చే బాగానే ఉందిరా, వస్తే కనుక ఇక్కడ వీడియో రావణుడు, వీడికి ఒక తమ్ముడు, వాడు పడుకుంటాడు, వాడు లేచాడంటే మొత్తం అల్లకల్లోదమే. మళ్ళీనేమో ఇందులో వాడికి ఒక కొడుకు, ఇంతమంది ఉన్నారు, అలాగే భయంకరమైనటువంటి రాక్షసులు ఉన్నారు. అసలు మొత్తం ఇదంతా కూడా ఎవ్వరు కూడా లోపలికి ప్రవేశించడానికి వీళ్ళకి సాధ్యం లేదు. అసలు ఆంజనేయ స్వామి వారు కాబట్టి ఆయన వచ్చాడు, కానీ అసలు ప్రవేశింపశక్యం కాదు ఎవరికి కూడా, అటువంటి లంక అది. కాబట్టి ఎవరు వస్తాడు, ఎవడు కాపాడతాడు అని అంటే అప్పుడు ఈయన అంటాడు, రాముడు అనేటటువంటి సూర్యుడు ఎవరైతే ఉన్నాడో తన యొక్క బాణముల యొక్క ప్రకాశంతో మొత్తాన్ని కూడా ఎలా సూర్యుడు తన కిరణాలతోటి లోకాన్ని అంతా కూడా ఎలా తప్పింపజేస్తాడో అలాగే మొత్తం నాశనం చేస్తారమ్మా, ఏం కంగారు పడకు. రాముడిని ఆయన నడిచి రాలేడనే కదా నీ బాధ, నేను వచ్చాను ఎగురుకుంటూ. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను నా భుజస్కంధాల మీద కూర్చొని పెట్టుకుని ఆ రాముడి లక్ష్మణుని తీసుకొస్తాను. ఇద్దరు కూడా ఒకరికంటే ఒకరు ఎవరు తక్కువ కాదు, మళ్ళీ ఒకళ్ళు కూడా తక్కువ చేయడాను. రాముడి గురించే మాట్లాడాడు, లక్ష్మణుడి గురించి కూడా మాట్లాడతాడు. ఇద్దరు అటువంటి వాళ్ళే. వాళ్ళిద్దరిని నేను తీసుకొస్తాను, వీళ్ళందరినీ తప్పించేసి నేను తీసుకెళ్ళిపోతారమ్మా, నువ్వు ధైర్యంగా ఉండని ఆవిడకి కావాల్సినటువంటి భరోసా అంతా ఇచ్చేటటువంటి సమయంలో చెప్తాడు. కాబట్టి అటువంటి భాస్కర ద్యుతయే నమః, అద్భుతమైనటువంటి సూర్యుని యొక్క కిరణముల కాంతిని ప్రతాపాన్ని కలిగినటువంటి వాడు. అమృతాం సుద్భవో భాను శశబిందు శ్రేశ్వర ఔషధం జగదస్సేతు సత్యధర్మ పరాక్రమ. అమృతాం సుద్భవాయ నమః. అమృతాం సుద్భవాయ నమః అంటే సాక్షాత్తు తన యొక్క వెన్నెల చేత ఈ భూమినంతటినీ కూడా ఎవరైతే ఫలవంతం చేస్తున్నారో, ఎవరైతే రసాధిక్యంగా తయారు చేస్తున్నారో అటువంటి చంద్రుడు ఎవరైతే ఉన్నాడో, తన వెన్నెల కాంతులతో అందరినీ ఆనందింపజేసేటటువంటి ఆ చంద్రుడి యొక్క పుట్టుకకి కారణమైనటువంటి వాడు, అంటే సకల సృష్టికి కారణం అయినటువంటి వాడు ఆయనే అని చెప్పి ఒకటి. రెండోది, ఈ చంద్రుడు ఎప్పుడు వచ్చాడు? క్షీరసాగర మథనంలో వచ్చినటువంటి వాడు ఆయన కూడా. క్షీరసాగరాన్ని మధిస్తే వచ్చేటటువంటి వాళ్ళే మొట్టమొదటి చంద్రుడు వస్తాడు, తర్వాత అమ్మవారు వస్తారు, లక్ష్మీదేవి వస్తుంది. అందుకని ఆయన యొక్క చెల్లెలు ఆవిడని. లేదంటే ఇద్దరికి ఏ రకమైన చుట్టరికం లేదు. ఆ సముద్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఫస్ట్ చంద్రుడు వచ్చాడు, చంద్రుడు అనకాలే లక్ష్మీదేవి వచ్చిందనమాట. అలాగే ఈ మిగిలినటువంటి కామధేను, కల్పవృక్షం ఇవన్నీ వచ్చి, సో వీళ్ళిద్దరికీ అది సంబంధం, చంద్రుడికి అమ్మవారికి సంబంధం అదనమాట. అందుకే ఆయన యొక్క చెల్లెలు అని చెప్పి. అలాగా ఈయన అమృతాం సోద్భవాయ నమః, ఆయన అటువంటి చంద్రుని యొక్క అమృతాం సోద్భవాయ నమః, ఆ చంద్రుడు పుట్టినటువంటి స్థానానికి కానీ చంద్రుని పుట్టుకు కానీ కారణమైనటువంటి వాడు. అందుకే మనకి మామూలుగా శ్రీ సూక్తంలో చెప్పేటప్పుడు కూడా చంద్రమా మనసో జాతః చక్షుసూర్యో అజాయతః అని చెప్పి మంత్రం చెప్తారనమాట. అంటే చంద్రమా మనసో జాతః, సాక్షాత్తు మనస్సు ఏదైతే ఉందో అది చంద్రుడు వంటిది, అంటే చల్లనైనటువంటిది. భగవంతుని మనస్సు ఏదైతే ఉందో శ్రీ సూక్తం అంటే భగవంతుని యొక్క వర్ణనది అంతా కూడా ఆ పరమాత్మ యొక్క వర్ణన చేసేటప్పుడు చెప్తారు. చంద్రమ మనసు జాతః చక్షుసూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయు అజాయత అనేటటువంటి మంత్రాలు ఇవన్నీ కూడా. అంటే ఆయన యొక్క లక్షణాలన్నింటినీ కూడా వర్ణించు చెప్పేది. ఆయన మనస్సు ఏంటంటే చంద్రుడు పుట్టినటువంటి స్థానం కాబట్టి, చంద్రుడిని పుట్టించినటువంటి ఆయన కాబట్టి ఆయన మనస్సు కూడా ఆ చంద్రుడు ఎలా అయితే చల్లగా ఉంటాడో అలాగే చల్లగా ఉంటాడు
భానవే నమః, మళ్ళీ స్వయంగా ప్రకాశించేటటువంటి వాడు, మిక్కిలి తేజస్సు కలిగినటువంటి వాడు అయినటువంటి ఆయనకి నమస్కారము. శశి బిందవే నమః, శశ బిందవే నమః అంటే శశ అనేటటువంటి శబ్దానికి కుటిలముగా ప్రవర్తించటు వారు అనేటటువంటి అర్థాన్ని ఇక్కడ ఇస్తున్నారు సంస్కృతంలో. అలా ఎవరైతే కుటిలంగా ప్రవర్తించేటటువంటి వారు ఎవరైతే ఉంటారో, అంటే ఎవరైతే చెడు నడత కలిగినటువంటి వారైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా బిందవే నమః, వాళ్ళందరినీ కూడా అణిచివేస్తాడు. వాళ్ళందరినీ కూడా శశ బిందవే నమః, వాళ్ళందరినీ కూడా అణిచివేసేటటువంటి వాడు. కుటిలమైనటువంటి ఆలోచనలు, కుటిలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా అణిచివేసేటటువంటి వాడు. అంటే శశి కాదండి, శశ బిందవే నమః. మనం చదివే అంశాన్ పొద్దుమాలు శశిబిందు సురేశ్వర అని చదివేస్తున్నాం. శశబిందవే నమః, అది శశి కాదు. శశి అంటే మళ్ళీ చంద్రుడు అని అర్థం. ఇది శశి కాదు, శశ. మీ పుస్తకంలో శశ ఉందా, శశి ఉందా? తప్పనమాట. క్లియర్గా శశబిందవే నమః అని ఇస్తున్నాడు. గుడిలో మొత్తం ఆ శశ శబ్దానికి అందుకే కుటిలంగా ప్రవర్తించువారు అనేటటువంటి అర్థం. ఆ శశ అనేటటువంటి దానికేమో కుటిలమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాడు, కుటిలంగా ప్రవర్తించేవారు అనేటటువంటి అర్థం. బింద అనేటటువంటి బిందు అనేటటువంటి శబ్దానికి అణిచివేసేటటువంటి వాడు. కాబట్టి అటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడిని అణిచివేసేటటువంటి వాడు. సురేశ్వరాయ నమః, దేవతలందరినీ కూడా రక్షించేటటువంటి ప్రభు. దేవతలకి ఏ కష్టాలు వచ్చినా కూడా వాటన్నిటిని కూడా తీర్చేటటువంటి వాడు. తర్వాత ఔషధాయ నమః, ఆయనే ధన్వంతరి. మొట్టమొదటి ధన్వంతరి అనేటటువంటి ఆయనే. ధన్వంతరి అనేటటువంటి సాక్షాత్ విష్ణువు యొక్క రూపమే అని చెప్పి, అంటే ఈ ధన్వంతరి అనేటటువంటి ఆయన్ని అంటే మన ఎల్లోపతిలో ఎవరు పూజించకపోయినా కూడా ఆయుర్వేదంలో, ఎందుకంటే మనకు మొట్టమొదటి ఉంది ఆయుర్వేదం. ఎల్లోపతి అనేది తర్వాత వచ్చినటువంటి. ఎల్లోపతి ఈజ్ నథింగ్ బట్ కెమికల్స్, అంతే. అవన్నీ కెమికల్స్, అవన్నీనేమో మూలికలు. ఆయుర్వేదం అంతా కూడా మూలికలు, అంటే సహజ సిద్ధంగా ఉండేటటువంటి చెట్ల నుంచి, ఆకుల నుంచి, తీగల నుంచి, పువ్వుల నుంచి గ్రహించినటువంటి అవి. ఇవన్నీ కూడా కెమికల్స్. ఈ కెమికల్స్ నుంచి తయారు చేసినటువంటి ఎల్లోపతి మందులు. కాబట్టి అటువంటి మొట్టమొదటి వచ్చినటువంటి ఆయుర్వేదం ఏదైతే ఉందో దానికి వాళ్ళందరూ పూజించేటటువంటి భగవంతుడు. అంటే ఎవరి నుంచి వచ్చింది ఆయుర్వేదం అంటే ధన్వంతరి నుంచి వచ్చింది అని, ఆ ధన్వంతరే ఇచ్చాడని. కాబట్టి అటువంటి వైద్యుడు ఒక అర్థం. అలాగే ఎవరైతే తమ యొక్క ఉపాసనతో భగవంతుని చేరాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా సంసారం అనేటటువంటి రోగాన్ని అంతటి నుంచి కూడా తొలగించేటటువంటి, ఆ రోగాన్ని తొలగించే, సంసారం అనేటటువంటిది ఒక రోగము, ఆ రోగాన్ని తొలగించేటటువంటి వాడు పరమాత్మ. కాబట్టి ఆ సంసారం అనేటటువంటి రోగాన్ని తొలగించేటటువంటి వాడు, దానికి ఔషధంలాగా ఉపయోగపడేటటువంటి వాడు. జగతసేతవే నమః, జగతసేతవే, జగత్తుకి సేతువు వంటి వాడు. సేతువు అంటే వంతెన, వారధి, వంతెన. కాబట్టి సంసారము అనేటటువంటిది ఒక సాగరం అనుకుంటే, లేదంటే ఒక నది అనుకుంటే, దానికి ఒక వంతెన. అంటే ఆ వంతెన ఎలా అయితే వంతెన మీద అది ఎంత పొడవుగా ఉండి ఎలా అయితే దాటాలో అలా కూడా మన వర్ణాశ్రమ ధర్మాలు, మనిషి పుట్టిన దగ్గర నుంచి బాల్యము, యవ్వనము, తర్వాత ఈ గృహస్థం తర్వాత వృద్ధాప్యము, వానప్రస్థము, ఇవి మనం చెప్పిన వర్ణాశ్రమ ధర్మాలు. అంటే ఏ వయసులో చేయాల్సిన ఆ వయసులో చేయాలి అని మనం మధ్యలో వెళ్ళిపోయాడు. సరే అయినా కూడా ఎవడు ఆ చివరిదాన్ని ఎవరు పట్టించుకోరు. ఆ వానప్రస్థం తర్వాత చెప్పింది తురీయము. ఇంకా అంటే సన్యాసాస్త్రం. అంటే వానప్రస్థానికి వెళ్ళిన తర్వాత తురీయము. వానప్రస్థానికి కూడా భార్యతోనే వెళ్ళమని చెప్పారు. భార్య కాకుండా వీడిని ఒక్కడినే వెళ్ళమని ఏం చెప్పాలి. భార్యను తీసుకుని వానప్రస్థానికి వెళ్ళిపోవడం అంటే ఇద్దరు అన్నాళ్ళు సంసారంలో పిల్లలతోటి ఎంత అనుభవించిందంతా కూడా కొన్నాళ్ళ పాటు మళ్ళీ వదిలేసి, ఎవరికి వాళ్ళిద్దరు కూడా అందరినీ వదిలేసి దూరంగా వాళ్ళిద్దరే ఉంటూ భగవంతుడినే మళ్ళీ చేసుకుంటూ ఉండిపో అక్కడి నుంచి తురీయానికి వెళ్ళటం. ఎందుకంటే ఒక వయసు దాటిన తర్వాత ఎవరికైనా ఇంకా ఎటువంటి కోరికలు ఉండవు. కాబట్టి సగం కోరికలు చచ్చిపోతాయి. తిండే ఉందనుకోండి, తిండి చిన్నప్పుడు ఉన్న కోరిక ఏజ్ పెరిగే కొద్దీ అదే చచ్చిపోతుంది. కోరిక అంటే కేవలం కామవాంఛలే, ఏ కోరికనే చచ్చిపోతూనే ఉంటుంది. దేని మీద ఆసక్తి ఉండదు. వయసు పెరిగే కొద్దీ అందరికీ ఆసక్తి వేరేగా అయిపోతుంది. కాబట్టి కనీసం అటువంటి వయసులో అయినా భగవంతుని మీద
ఈ ఆసక్తిని దాని మీద చూపించుకొని, కానీ ఏంటంటే చాలామంది ఆ వయసులో కూడా దాని మీద చూపించకుండా వ్యర్థంగా వేరే వాటి మీద చూపించి విషయ వాసనలతోటి చివరికి ప్రాణం వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ విషయ వాసనలతోటి మళ్ళీ సంసారంలోకి వస్తారు. ఆయన ఇలా కాకుండా నువ్వు ఉద్ధరింపబడాలంటే చెప్పింది ఏంటంటే వర్ణాశ్రమ ధర్మంలో వానప్రస్థానికి వెళ్ళిపో, ఏదైనా ప్రదేశానికి వెళ్ళిపో, ఏకాంత ప్రదేశానికి వెళ్ళు. ఆ ఏకాంత ప్రదేశంలో భగవంతుడినే నిరంతరం ధ్యానించుకుంటూ ఉండి చివరికి తురియానికి వెళ్ళిపో. అంటే భగవంతుడిని ఇంకా ఏ భగవంతుడు, ఏ పటము, ఏ విగ్రహము లేని అటువంటి ఒక స్థితి అనమాట. ఇంకా ఏం అక్కర్లా, మనసులోనే ధ్యానం మొదలు పెట్టేస్తాడు. అటువంటి స్థితికి వెళ్ళి అప్పుడు నువ్వు ఉద్ధరింపబడతావు అని చెప్పాడు. కాబట్టి అలా ఎవరైతే చేయగలుగుతారో అటువంటి వారికి ఒక నది, ఒక వంతెనలాగా ఉపయోగపడేటటువంటి వాడు భగవంతుడు. సత్యధర్మ పరాయణాయ నమః. సత్యధర్మ పరాయణాయ నమః అంటే అమృతాన్ సుద్భవో భాను శశబిందు సురేశ్వర ఔషధం జగదస్సేతు సత్యధర్మ పరాక్రమ. ఓకే, ఇక్కడ సత్యధర్మ పరాక్రమ, సత్యధర్మ పరాయణాయ నమః అని చెప్పి దీనికి అర్థాన్ని రెండింటికి చెప్తూ ఇదేంటంటే ధర్మము సత్యము ఈ రెండు ఉంటే కనుక పరాక్రమం అనేటువంటిది వస్తుంది. అలాగే వాడు పరాయణుడు అయిపోతాడు. అంటే వాడు ఆ నారాయణ వైపు అడుగులు వేస్తాడు. ఈ రెండు నమ్మినటువంటి వాడు. కాబట్టి ఈ సత్యము ధర్మము అనేటటువంటిది ఎవరు ఆచరించినా కూడా అది ఎప్పుడు కూడా వ్యర్థము కానటువంటిది. దానివల్ల చివరికి అంతిమంగా ఏంటంటే విజయం వాళ్ళదే అవుతుంది. ఆ సత్యము ధర్మం వల్ల పరాక్రమం అనేటువంటిది పరాక్రమం అనేటువంటి తోడే. పరాక్రమం అంటే కేవలం యుద్ధం చేసేటటువంటి ఒక శక్తి అని ఏది కాకుండా వాళ్ళకి ఎటువంటి పరాక్రమం వస్తుందంటే దేన్నైనా సాధించగలిగేటటువంటి ఒక పరాక్రమం. ఆ పరాక్రమాన్ని పొందుతారు. పరాక్రమాన్ని పొంది వాళ్ళు చివరికి ఆ పరమాత్మని చేరుకుంటారు. కానీ సత్యహరిశ్చంద్రుడు కానీ ఎవరైనా సరే, విశ్వామిత్రుడు కానీ వాళ్ళందరూ కూడా దానికి ఉదాహరణకంగా వస్తారు. ఎవరైతే తీవ్రంగా ఒక దాని గురించి సాధించాలని చెప్పి కూర్చుని వాళ్ళు ఒక నిష్ఠతోటి దాన్ని కూర్చుని చేస్తారో వాళ్ళు చివరికి దాన్ని చేరతారు. భూత భవ్య భవన్నాద పవన పావనో నల కామ కామకృత్కాంత కామ కామప్రద ప్రభు. భూత భవన్య భవన్నాథాయ నమః అంటే మూడు కాలములకు ఆయనే అధిపతి. అసలు మొత్తం కాలానికే ఆయనే అధిపతి. సో మనకి ఉండేటటువంటి మూడు కాలాలు అంటే మనకి కిందటి జన్మ, ఈ జన్మ, వచ్చే జన్మ అనుకుంటే, ఎందుకంటే అంతవరకు ఆలోచించినా కూడా వాటన్నిటి మీద కూడా పూర్తి అధికారము, దాన్ని అంతటినీ కూడా ఎలా ఉండాలి అనేటటువంటి ఒక నిర్దేశకత్వాన్ని ఇచ్చి మనకి కావలసినటువంటి దాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు కేవలం పరమాత్మే. కాబట్టి భూత భవ్య భవన్నాథ వాటన్నిటికీ ఆయనే నాథుడు. పవనాయ నమః. పవనుడు అంటే వాయువు. వాయువు అంటే సర్వత్రా వ్యాప్తి చెందినటువంటిది. వాయువు లేనటువంటి ప్రదేశం ఏది ఉండదు. కాబట్టి ఎక్కడైనా అది తీసేయాలంటే అది మళ్ళీ దాన్ని వ్యాక్యూమ్తో మొత్తం తీసేయాలి. అక్కడంతా తీసేసి గాలి లేకుండా చేసి ఏదైనా వీళ్ళు చేసేటటువంటి ప్రయోగాలు కానీ దేనికైనా కొన్ని చోట్ల ఉండకూడదంటే ఆ వ్యాక్యూమ్ తీసేసి దాన్ని ఉంచుతారు. కానీ వాయువు లేనటువంటి ప్రదేశం ఏదీ ఉండదు. ఎందుకంటే అలాగా ఆ వాయువు ఏదైతే ఉందో, ఆ వాయువు ఎలా అయితే వ్యాప్తి ఉందో అలాగా అన్ని చోట్ల కూడా వ్యాప్తి చెంది ఉన్నటువంటి వాడు. పవనాయ నమః. పావనాయ నమః. పావనం చేయటం అంటే పవిత్రం చేయటం. దేన్నైనా కూడా పవిత్రం చేసేటటువంటి వాడు. ఎలా అయితే గంగా నదిలో స్నానం చేయటం వల్ల మన యొక్క పాపాలన్నీ ప్రక్షాళన చేయబడతాయని చెప్పి మనం భావిస్తాము, అలాగే భగవంతుడి యొక్క నామం చేత కానీ, కీర్తన చేత కానీ, భజన చేత కానీ, స్తుతి చేత కానీ, దేని చేత అయినా కూడా మనందరం కూడా ఆ పావనులు అవుతాము, మనందరం కూడా పవిత్రులు అవుతాము. అందుకని భగవంతుని యొక్క పాదస్పర్శ లేదంటే భగవంతుని యొక్క అంటే ఇప్పుడు పాదస్పర్శ మనకు దొరకదు కాబట్టి భగవంతుని యొక్క పాదస్పర్శ వల్ల మనం ఎలాగో పునీతులు అవుతాం, దానిలో సందేహమే లేదు. ఈ కలియుగంలో మనకి అది దొరకదు కాబట్టి నామ సంకీర్తన కానీ, భజన కానీ, ధ్యానం కానీ ఏది చేసినా కూడా దానివల్ల మనం పావనులు అవుతాము. ఆయన యొక్క పాదస్పర్శ వల్ల అహల్యాదేవే మళ్ళీ తన యొక్క రూపాన్ని పొందగలిగింది. పూర్వం ఆవిడ యొక్క పాపం అంతా కూడా ప్రక్షాళనం అయిపోయింది, ప్రాయశ్చిత్తం అయిపోయింది. వెంటనే మళ్ళీ తిరిగి ఆవిడ శాపాన్ని పోగొట్టుకోగలిగింది. అటువంటి దివ్యమైనటువంటి ఆశ్రయం భగవంతుడిది. కాబట్టి దేన్నైనా కూడా పవిత్రం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. అనలాయ నమః అంటే అనలము.
ఆయనకి ఎంత చేసినా కూడా తృప్తి ఉండదు. అంటే భక్తుడికి ఎన్ని రకాలుగా ఏది చేసినా కూడా తృప్తి చెందినటువంటి వాడు, అనలుడు. ఇంకా ఏదైనా చేద్దాం, ఇంకా ఏదైనా చేద్దాం, వీడిని ఇంకాస్త ఉద్ధరిద్దాం, ఇంకాస్త తరింపజేద్దాం అని చెప్పి ఆ భక్తుడికి ఎన్ని కావాలో, ఎన్ని ఉపకారాలు అయితే తాను కావాలని చెప్పి భక్తుడు అనుకుంటాడో అన్ని ఉపకారాలను కూడా స్వచ్ఛమైనటువంటి మనసుతోటి భక్తితోటి ప్రార్థిస్తే కనుక తప్పకుండా ఇవ్వగలిగినటువంటి వాడు, దేన్నైనా ఇవ్వగలిగినటువంటి వాడు. కామఘ్నాయ నమః, కామ అఘ్నాయ నమః అంటే కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చంపేవాడు. అంటే ఎప్పుడైతే మనం ఇంద్రియ నిగ్రహం చేద్దాము అని చెప్పి అనుకుంటామో, కోరికల్ని నిగ్రహించుకుందాం అని చెప్పి అనుకుంటామో, దానికి మార్గం ఏంటి? ఇంద్రియాలను నిగ్రహించాలంటే కేవలం భగవంతుని ధ్యానించడమే. కాబట్టి ఆ భగవంతుని యొక్క ధ్యానం ద్వారా ఇంద్రియాలని మనం పూర్తిగా నిగ్రహించుకోగలుగుతాం. కాబట్టి ఇంద్రియాలన్నింటినీ కూడా, ఆ కోరికలన్నింటినీ కూడా చంపగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడు పరమాత్మ. కామకృతే నమః, కామాలన్నింటినీ కూడా మనం కావాలంటే నిగ్రహిస్తాడు. అలాగే కామకృతే నమః, మన కామమ్యాన్ని తీర్చేటటువంటి వాడు కూడా ఆయనే. మనకి ఏదైనా కోరిక ఉన్నా తీర్చగలిగినటువంటి వాడు ఆయనే. లేదు దాన్ని నాకు ఏ కోరికలు వద్దు, నాకు ఏ కోరికలు ఉండకూడదు, దాన్ని నిగ్రహించుకుంటాను అని చెప్పి నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేస్తే కనుక వాటిని నిగ్రహింపజేయగలిగేటటువంటి శక్తిని ప్రసాదించేటటువంటి వాడు కూడా ఆయనే. రెండు ఆయనే. అలాగే కాంతాయ నమః, కాంతాయ నమః అంటే కాంత అంటే మళ్ళీ స్త్రీ అనేటటువంటి అర్థం ఉంది. స్త్రీ అంటే సౌందర్యము అనేటటువంటి అర్థం ఉంది. కాబట్టి ఇక్కడ సౌందర్యము అంటే మళ్ళీ ఈ సౌందర్యము బాహ్య సౌందర్యమా అంతర్ సౌందర్యమా? ఇక్కడ అంతః సౌందర్యము, బాహ్య సౌందర్యము కాదు. అలా దివ్యమైనటువంటి తన యొక్క అనుగ్రహంతో భక్తులకు కావాల్సినటువంటి సద్గుణాలన్నింటినీ కూడా ప్రసాదింపజేసి వారి యొక్క జ్ఞానాన్ని జ్ఞానాన్ని అభివృద్ధి చేసి వాళ్ళందరూ కూడా ఆ జ్ఞానములో వర్షించి తరించేలాగా చేయగలిగినటువంటి వాడు. అంటే తన యొక్క సౌందర్యంతో ఎన్నో అద్భుతాలు చేయగలిగినటువంటి వాడు. అలాగే వాళ్ళందరినీ కూడా చల్లగా చక్కగా అనుగ్రహించగలిగినటువంటి వాడు. కామాయ నమః, భక్తుల చేత నిరంతరము కోరబడేటటువంటి వాడు. భక్తులందరూ కూడా ఎప్పుడు కూడా ఆ భగవంతుణ్ణి చేరుకోవాలనే వాళ్ళ యొక్క ప్రయత్నం. కాబట్టి అలా భక్తుల చేత నిరంతరం కూడా కోరబడేటటువంటి వాడు. ఆయన కావాలని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. కామప్రదాయ నమః, మళ్ళీ ఎప్పుడైతే పరిపక్వమైనటువంటి ఆ భక్తి అనేటటువంటిది పరిణమిల్లుతుందో అప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి దాన్ని ఇచ్చేటటువంటి వాడు. ఆ భక్తుల కోరిక ప్రకారం ఎప్పుడైతే వాళ్ళ భక్తిలో తరిస్తారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు కోరినటువంటి దాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. ప్రభవే నమః, ఇన్ని రకాలు చేయగలిగినటువంటి వాడు ఆయన. ప్రభవే నమః, ఆయన సర్వసమర్థుడు. అంటే ఏదైనా చేయగలిగినటువంటి వాడు, ఏదైనా ఇవ్వగలిగినటువంటి వాడు, ఎలా అయినా సృజించగలిగినటువంటి వాడు, ఆయనంతటా ఆయనగా సృజించుకోదగినటువంటి వాడు, ఏదైనా చేయగలిగినటువంటి వాడు. కాబట్టి అలా చేయగలిగినటువంటి సర్వసమర్థత కలిగినటువంటి వాడు. యుగాది కృజ్జుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్ర జదనం స్తజిత్. యుగాది కృతే నమః, ఈయన ప్రళయకాలంలో మొత్తాన్ని సృష్టినంతటినీ కూడా మళ్ళీ తిరిగి తనలో తీసేసుకుంటాడు అని చెప్పి మొత్తం తీసేసుకుంటాడు. అంటే మొత్తం అంతా ఏమీ మిగలకుండా మొత్తాన్ని కూడా తనలో తీసేసుకుంటాడు. అలా తీసేసుకుని అక్కడితో ఆగిపోతున్నాడా? మళ్ళీ రాబోయే దానికి ప్రారంభానికి ఆలోచిస్తాడు. అంటే ఇది జరుగుతుండగానే రాబోయేటటువంటి యుగాన్ని గురించి ఆలోచించేటటువంటి వాడు, రాబోయేటటువంటి కాలాన్ని గురించి ఆలోచించేటటువంటి వాడు. కలియుగం అయిపోతుందంటే మళ్ళీ కృతయుగానికి ప్రారంభాన్ని చేయటానికి ఆలోచించేటటువంటి వాడు. మనం కూడా అదే చేస్తాం. మనం పొద్దున్న భోజనం చేసేటప్పుడే ఆలోచించుకోండి నైట్ ఏం టిఫిన్ చేసుకోవాలి, లేదంటే రేపే పని చేయాలి, ఈ పండగకి ఈ చీర కొనుక్కున్నాం, నెక్స్ట్ ఏం కొనుక్కుందాం, నెక్స్ట్ లేకపోతే ఈ ఇల్లు కొనేసుకున్నాం, నెక్స్ట్ మన టార్గెట్ ఏంటి. సో అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించుకోవడం. ఆయన ఏంటంటే యుగాన్ని గురించి, రాబోయే యుగం ఎలా ఉండాలి, ఏమిటి, వాటన్నిటి గురించి ఆలోచించుకునేటటువంటి వాడు.
ఆలోచించుకుని యుగావర్తాయ నమః, యుగ ఆవర్తాయ నమః. ఆవర్తనం అంటే తిరగటం, ఆవర్తనం అంటే తిరగడం. యుగ ఆవర్తాయ నమః. యుగాలన్నింటినీ కూడా అలాగా ఆవర్తనం చేస్తుండేటటువంటి వాడు, తిప్పుతూ ఉండేటటువంటి వాడు. త్రేతాయుగం, కృతయుగం, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ రొటేషన్, ఈ సైకిల్ తిప్పుతూనే ఉంటాడు. ఈ రొటేషన్లో మనందరం రావడం పోవడం, రావడం పోవడం, రావడం పోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇలా వీటన్నిటిని కూడా ఆవర్తనాయ నమః, వాటన్నిటిని కూడా తిప్పేటటువంటి వాడు. నైకమాయాయ నమః. ఇలా యుగాలనే మారుస్తూ ధర్మాలని ఏ యుగానికి ఆ ధర్మం ఏ యుగానికి దానిలో, అలాగే సృష్టిలో మనం ఒకసారి చూసినప్పుడు ఆశ్చర్యం వేసేటటువంటివి చాలా కూడా చూస్తుంటాం. అంటే మనకి తెలిసినవి ఇప్పటికీ కూడా చాలా కొంచెం ఉంటాయి. ఇప్పుడు జంతువుల పేరు చెప్పమంటే గట్టిగా 100 జంతువులు కూడా చెప్పలేము మనం. సో కొత్తది కనిపించినప్పుడల్లా మనకు అద్భుతమే. అలాగే అనేకమైనటువంటి అద్భుతాలను చేయగలిగినటువంటి వాడు, అద్భుతాలను సృష్టించేటటువంటి వాడు. ఎన్నున్నాయి మనకి కలిసినప్పుడు, అది కనిపించినప్పుడు మనకి మన కంటికి మనకు కనిపించినప్పుడు అది అద్భుతం కింద మనం దాన్ని అనుకుంటాం. తెలియనంతసేపు మనకి తెలియదు. అలాగే ఏదైనా అనేకమైనటువంటి ఆశ్చర్యాల్ని, అనేకమైనటువంటి సంభ్రమాల్ని, అనేకమైనటువంటి అద్భుతాన్ని చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడు. ఇవన్నీ చేసి ఆయనకి ఏం సంబంధం లేనట్టుగా మళ్ళీ వెళ్ళిపోయి ఆ మర్రి ఆకు మీద పడుకొని చివరికి ఒక చిన్న బాలులాగా ఉండిపోతాడు. అలా అసలు మనకి మామూలుగా కనిపించే అద్భుతం చూడండి. ఆ చంద్రుడు ఉంటాడు, తిరిగిపోతూ పూర్ణంకి వెళ్తాడు, అక్కడి నుంచి తిరిగిపోతుంటాడు. ఎందుకు తిరిగిపోతున్నాడు, ఎందుకు తిరిగిపోతున్నాడు, దానికి కారణం మనకి తెలుసా? తెలియదు. కళ్ళ ముందరే జరుగుతుంది అది. అలా ఎన్నో అద్భుతాలు చేయగలిగినటువంటి వాడు. అంటే మళ్ళీ ఎందుకు తగ్గిపోతున్నాడంటే దానికి మళ్ళీ కారణాలు, దానికి కథలు, సరే ఆయనకి లశాపం ఉంది, ఇవన్నీ మనం చెప్పుకుంటాం. కానీ ఎలా తరిగిపోతున్నాడు. మహాశనాయ నమః. సమస్త జగత్తు ఏదైతే ఉందో దీని అంతటినీ కూడా మొత్తాన్ని చివరికి తనలో ఇముడ్చుకునేటటువంటి వాడు. ఎప్పుడైతే ఆ గోవర్ధనగిరిని ఎత్తాడో, గోవర్ధనగిరిని ఎత్తి ఏం చేశాడు, మొత్తాన్ని అక్కడ ఉండేటువంటి దాన్ని మొత్తాన్ని కూడా ఆ కొండ కింద తీసుకొచ్చాడు. అలాగే ప్రళయాంతంలో మొత్తం జగత్తునంతటి కూడా మళ్ళీ తనలో తీసేసుకుంటాడు. మళ్ళీ కావాలనుకోండి దానిలోంచి వదిలేస్తాడు. అదృశ్యాయ నమః. దృశ్యము అంటే కనిపించడం, అదృశ్యము కనిపించకుండా ఉండటం. అంటే మన జ్ఞానేంద్రియాలకు కనిపించినటువంటి వాడు. అంటే ఈ మామూలుగా ఈ కళ్ళు, ముక్కు, చెవులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ అదృశ్యుడే, వీటికి కనిపించడం. కర్మేంద్రియాలకు కనిపించడం, జ్ఞానేంద్రియానికి మాత్రమే కనిపిస్తాడు. సాధారణమైనటువంటి ఇంద్రియాలు అంటే మనకు అన్నీ కూడా ఈ కర్మేంద్రియాలు, ఇవన్నీ కూడా వీటికి కనిపించాయి. కేవలం జ్ఞానేంద్రియంతో చూసినప్పుడు మాత్రమే కనిపించేటటువంటి వాడు. కాబట్టి ఊహకి అందనటువంటి వాడు. మనం ఊహించడానికి ఆయన గురించి ఊహింప శక్యం కానటువంటి వాడు ఆయన. వ్యక్త రూపాయ నమః. అలాగే ఎవరైతే భక్తులు నిర్దిష్టమైనటువంటి భక్తితోటి ఆయన్ని ఆశ్రయించి ఉంటారో వాళ్ళని తప్పకుండా వాళ్ళకి నిర్దిష్టమైనటువంటి రూపంతో కనిపించేటటువంటి వాడు. ఒకవైపు ఏమో ఇంద్రియాలకు కనిపించినటువంటి వాడు అంటున్నాడు, ఒకవైపు ఏమో నిర్దిష్టంగా కనిపిస్తాడని చెప్తున్నాడు. ఎప్పుడు కనిపిస్తాడు? జ్ఞానేంద్రియంతో కనిపిస్తాడు. అందుకే ఎవరికి కనిపించాలో, ఎప్పుడు కనిపించాలో అప్పుడు కనిపించాడు. అర్జునుడికి చెప్పాల్సినవన్నీ కూడా చెప్పిన తర్వాత విశ్వరూపాన్ని చూపించాడు. ఎందుకంటే ఆయన కూడా ఇన్ని విభూతులు చెప్తున్నావు, ఇవన్నీ చెప్తున్నావు, నిజంగా ఇది నిన్నే నమ్మాలా అనేటటువంటి ఒక సందేహం ఎప్పుడైతే వచ్చిందో ఆ భక్తుడి యొక్క సందేహం తీర్చడానికి కానీ ఆయన యొక్క మనందరికీ తెలియజేయడానికి కూడా అప్పుడు ఆయన విభూతులు ఏంటి అనేటువంటి చూపించడానికి ఒక విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. అలాగే ధృతరాష్ట్రుడి దగ్గర అక్కడ చూపించాడు విశ్వరూపాన్ని. ఎక్కడ విశ్వరూపాన్ని చూపించినా కూడా స్పష్టమైన రూపంతో ఆయన కనిపించాడు. కానీ అలా అందరికి కనిపిస్తాడంటే అందరికి కనిపించడు. ఇది కేవలం జ్ఞానముతో ఉన్నటువంటి వారికి మాత్రమే కనిపించేటటువంటి పరమాత్మ. సహస్రజితే నమః. వేలాది రాక్షసుల్ని చంపినటువంటి వాడు. స్టార్టింగ్లోనే మధుకైటకులు అనేటటువంటి వాళ్ళని చంపేస్తాడు బ్రహ్మగారిని సృష్టించగానే. అంటే అప్పటి నుంచి మొదలై ఎంతమంది ఎన్ని వేల మంది రాక్షసులందరినీ కూడా చంపినటువంటి వాడు. ఎందుకంటే ప్రతి యుగంలోనూ మరి ఆయన మళ్ళీ తిరిగి అనేకమైనటువంటి రూపాల్లో అవతరిస్తున్నాడంటే కారణం కేవలం దుష్ట సంహారం కోసమే. కాబట్టి అలా వచ్చినటువంటి వాడు. అనంతజితే నమః. అనంతజితే నమః అంటే సర్వ ప్రాణుల్ని కూడా
జయించినటువంటి వాడు. ఎందుకంటే సర్వాన్ని సృజించేటటువంటిది ఆయనే కాబట్టి వాటన్నిటిని మరి జయించినటువంటి వాడు ఆయనే. సర్వ ప్రాణుల్ని కూడా జయించినటువంటి వాడు. తర్వాతది ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండి నహుషో వృష క్రోధ క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధర. ఇష్టో అందరికీ ప్రియమైనటువంటి వాడు. భగవంతుడు ఎవరికి ప్రియుడు కాదు. ఎవరైతే హిందువులు ఉన్నారో, ఎవరైతే ఆస్తికులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రియమైనటువంటి వాడే. వాళ్ళందరూ కూడా భగవంతుని పూజిస్తూ ఉంటాడు. అలాగే వాళ్ళు పూజించడమే కాదు, కొంతమంది ప్రత్యేకించి ఆయన యొక్క ప్రసాదం కోసం, ఆయన యొక్క అనుగ్రహం కోసం, ఆయన గురించి సర్వస్వాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోయినటువంటి సన్యాసులు కానీ, యోగులు కానీ, మహర్షులు కానీ, ఆయన తపస్సులో కూర్చున్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా అదంతా చేసేది కేవలం ఏంటంటే ఒక్కసారైనా ఆయన యొక్క అనుగ్రహం కలిగితే చాలు, మన జీవితం ధన్యమవుతుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆ కోరికతోటి వాళ్ళు సర్వాన్ని వదిలేసి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు. కాబట్టి అలా అందరికీ కూడా ప్రియమైనటువంటి వాడు ఆ పరమాత్మ. అవిశిష్టాయ నమః. ఆయన అవిశిష్టాయ నమః అంటే ఎటువంటి తారతమ్యములు లేనటువంటి వాడు. ఎందుకనంటే అందరిలోనూ అంతర్యామిగా ఉంటాడు. అంటే అందరి ఆత్మలలో కూడా లోపల ఉండేటటువంటిది ఆయన. కాబట్టి మనలోనూ ఉన్నాడు, ఒక పశువులోనూ ఉన్నాడు, మనలోనూ ఉన్నాడు, ఒక కుక్కలోనూ ఉన్నాడు. కాబట్టి ఈ ఆత్మ అనేటటువంటిది నేనులైనా సమానమే, దేహం మాత్రమే వేరు. కాబట్టి ఆయనకైతే తేడా ఏమీ లేదు. ఆయన ఆత్మగా ఉంటాడు కాబట్టి ఆయనకైతే తేడా ఏం లేదు. మనకేంటంటే దేహం వల్ల ఆ తేడానే కానీ మిగిలిన దానివల్ల ఎటువంటి తేడా లేదు. కాబట్టి ఆయన అందరికీ అంతర్యామి ఆయన. అందువల్లే ఆయనకి తారతమ్యత అనేటటువంటిది ఏమీ లేదు. మన అన్నమయ్య గారి కీర్తనలో కూడా వస్తుంది, అంతర్యామి అనేటటువంటి కీర్తన ఒకటి ఉంది. శిష్టేష్టాయ నమః. అలాగే శిష్టులైనటువంటి వాళ్ళు, శిష్టులు అంటే శుద్ధులు, పవిత్రులు అయినటువంటి మహర్షులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి కూడా పూజనీయుడెవరు? పరమాత్మ అంటారు. వాళ్ళు కూడా పూజించేది నిరంతరం కూడా అటువంటి వాళ్ళనే. కాబట్టి గౌతమాది మహర్షులు కానీ, వశిష్ఠ మహర్షి కానీ, వ్యాస మహర్షి కానీ, ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూజించేటటువంటి వాడు అండి ఆ పరమాత్మే. కాబట్టి శిష్టేష్టాయ నమః, శిష్ట ఇష్టాయ నమః, అది సంధితో శిష్టేష్టాయ నమః అయింది. తర్వాతది శిఖండినే నమః. ఇక్కడ శిఖండి అంటే, శిఖండి అనగానే మనకి మళ్ళీ పాండవుల్లో మళ్ళీ ఆ యుద్ధం శిఖండి గుర్తొస్తుంది. శిఖండినే నమః అంటే ఆ శిఖండ అంటే ఆ శిఖండి కాదు. శిఖండ అనేటటువంటి శబ్దానికి గొప్ప తేజస్సు అనేటటువంటి అర్థాన్ని చెప్తున్నారు ఇక్కడ. అందుకని అటువంటి గొప్ప తేజస్సుతో నెమలపించాన్ని ధరించినటువంటి పరమాత్మకు నమస్కారము అనేటటువంటిది ఇక్కడ అర్థం. శిఖండినే నమః, గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు. దీనికి మళ్ళీ మనకి ప్రమాణంగా కూడా ఏం చెప్తున్నారంటే, మార్కండేయ మహర్షి అంటే మార్కండేయుడు చిన్నప్పుడు చిన్న పిల్లవాడే. ఆ పిల్లవాడే మరి తన యొక్క ఆయువు సరే ఇదంతా అందరికీ తెలిసిన కదా. తర్వాత భగవంతుని యొక్క ఆయన ఆశీర్వాదాన్ని, అనుగ్రహాన్ని పొంది ఆయన ఏంటంటే మార్కండేయుడు చిరంజీవి అయిపోయాడు. ఆయనకు ఆ చిరంజీవిత్వాన్ని ప్రసాదించాడు. ఎందుకంటే దానికోసమే కదా ఆయన ఫైట్ చేసింది, దానికోసం. అందుకని మార్కండేయుడు చిరంజీవి. ఎటువంటి చిరంజీవి అంటే మనకి మళ్ళీ దీనిలో టైంలు ఉన్నాయి. ఒక యుగము, కల్పము. ఆయన కల్పాంతంలో కూడా ఉండేటటువంటి వాడు. కల్పాలతో కూడా ఆయనకి సంబంధం లేదు. అంటే బ్రహ్మగారు వాళ్ళకంటే కొంచెం తక్కువ ఆయువు ఇచ్చారు. అంత చిరంజీవి, ఎప్పటికీ ఉండేటటువంటి వాడు, శాశ్వతుడు. అటువంటి మార్కండేయుడు ఆయన ఎప్పుడైతే భగవంతుడు అంత అనుగ్రహం ఇచ్చాడో, ఆ అనుగ్రహం ఇచ్చిన తర్వాత ఆయన మరి అప్పుడు భగవంతుణ్ణి చూడటానికి అని చెప్పి ఆయన వెళ్తుంటే ఆ వటపత్ర సాయన అంటే కల్పాంతంలో కూడా ఉంటాడు అని చెప్పుకున్నాం. అన్నీ అయిపోయినాయి, ఆయన ఉన్నాడు. ఆ ఉన్నప్పుడు వటపత్ర సాయి రూపంలో ఉన్నటువంటి ఆ పరమాత్మను దర్శించినటువంటి మార్కండేయుడు ఆసీనంతం నరవ్యాఘ్రం పశ్యమ్యామిత తేజసం అని చెప్పి ఆయన చెప్పాట. అంటే ఆయన ఉన్నటువంటి రూపాన్ని దాన్ని చెప్తూ ఆయన ఈ వాక్యాన్ని చెప్పాట. కాబట్టి అలా అమితమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు. అందుకని శిఖండ అనేటటువంటి శబ్దానికి అది అర్థము, అది ప్రమాణము అని చెప్పి మనకి
ఈ పదానికి అర్థాన్ని చెప్తున్నారు. నహుషాయ నమః. నహుషుడు అంటే నహుషుడు అనేటటువంటి పేరుతో ఒక ఆయన ఉన్నాడండి. ఆయన కాదు, సూర్యవంశపు రాజు. నహుషుడు, నహుషాయ నమః అంటే తన యొక్క మాయ చేత లోకంలో ఉన్నటువంటి ప్రాణులన్నింటినీ కూడా బంధించేటటువంటి వాడికి, మాయ చేత బంధించేటటువంటి వాడికి, ఆ మాయలో కప్పేసేటటువంటి వాడికి, ఆ మాయలో పడి మనం తిరుగుతుండేటటువంటి. అందుకనే మాయని ఛేదించుకుంటే మనం భగవంతుని చేరుకోవచ్చు. ఆ మాయలో ఉన్నంతకాలం భగవంతుని చేరుకోవడం అనేటువంటిది అసాధ్యం అని చెప్తారు. కాబట్టి ఆ మాయ చేత జీవులందరినీ కూడా బంధించేటటువంటి పరమాత్మకి నమస్కారము. వృషాయ నమః. వృషాయ నమః అనేటటువంటి దానికి అర్థం తన యొక్క అనుగ్రహంతో భక్తులపైన దయారసాన్ని వర్షించేటటువంటి వాడు. అంటే ఉపాసకులు ఎవరైతే ఉంటారో వారికి కోరినదంతా కూడా వారు కోరుకున్నటువంటి దాన్ని అనుగ్రహించేటటువంటి వాడు. ఉపాసకులకి కోరిన దాన్ని అనుగ్రహించేటటువంటి వాడు వృషాయ నమః. తర్వాతది క్రోధజ్ఞే నమః. సాధువులకి, సాధకులకి, సాధువులకి వీరందరికీ కూడా కోపాన్ని నశింపజేసేటటువంటి వాడు. సాధువుల యొక్క కోపాన్ని నశింపజేసేటటువంటి వాడు ఎవరైతే సాధకులు ఉంటారో. ఎందుకంటే సాధువులు అంటే, సాధువు అంటే ఎవరంటే సాధకుడు. ఆ సాధకుడిగా ఉండి సాధన చేసిన తర్వాత దాంట్లో ఒక ఉన్నతమైనటువంటి స్థితిని పొందినటువంటి వాడు సాధువు. అటువంటి వాడు ఎప్పుడు సాధువు అవుతాడు? లోపల ఉన్నటువంటి కోరికల్ని వీటన్నింటినీ వదిలిపెడితేనే ఆయన సాధువు అవుతాడు. లోపల ఉన్న అంటే కామాన్ని వదిలిపెట్టాలి, క్రోధాన్ని వదిలిపెట్టాలి, వీటన్నింటిని వదిలిపెడితేనే ఆ స్థితిని చేరతారు, కానీ మామూలుగా చేరరు. కాబట్టి అలా సాధకులకు కానీ సాధువులకు కానీ ఆ కోపాన్ని నశింపజేసేటటువంటి వాడు. అలాగే దీనికి మరొక ప్రామాణికని కూడా చెప్తూ దాన్ని ఏం చెప్తున్నారంటే, పరశురాముడు సాక్షాత్తు ఆ పరమాత్మ యొక్క అవతారంలోనే వచ్చిన మానవుడిగా వచ్చాడు. కాబట్టి ఆయన ఒకానొక సమయంలో ఈ రాజులందరి మీద, క్షత్రియులందరి మీద క్షత్రియులందరినీ కూడా 21 సార్లు భూమి అంతా తిరిగి, 21 మంది క్షత్రియులు కాదు, 21 సార్లు భూమి మీద తిరిగి కనిపించిన వాళ్ళని చంపేశాడు. కొన్ని 100 మందిని, 1000 మందిని ఆయన చంపేశాడు. క్షత్రియులందరినీ చంపేశాడు. ఇంత క్రోధాన్ని కలిగినటువంటి ఆ పరశురాముడిని కూడా కశ్యప మహర్షి ఇలా చేయటం మంచిది కాదయ్యా, నువ్వు బ్రాహ్మణుడు కాబట్టి ఇవన్నీ చేయకూడదు అని చెప్పిన తర్వాత మళ్ళీ ప్రాయశ్చిత్తం కోసం ఆయన తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు, ఇంకా వెళ్ళిపోయి. కాబట్టి అంటే ఆ కశ్యపుడు చెప్పినటువంటి దాన్ని విని ఆ క్రోధాన్ని అంతా కూడా వదిలేశాడు. అలాగే ఎవరైతే సాధకుడు ఉంటాడో అటువంటి సాధకుడికి, సాధువులకి తన యొక్క కోపాన్ని కూడా నిగ్రహించగలిగేటటువంటి శక్తిని ప్రసాదించేటటువంటి వాడు పరమాత్మ. క్రోధ కృతే నమః. క్రోధాన్ని వదిలిపెట్టేలాగా చేసి ఆ శాంతిని ప్రసాదించేటటువంటి వాడికి నమస్కారం. క్రోధాన్ని కలిగి ఉండేటటువంటి వాడికి కూడా నమస్కారం. ఆ క్రోధాన్ని కలిగి ఉన్నటువంటి వాడే పరశురాముడు. ఎందుకంటే ఎవరి మీద క్రోధాన్ని కలిగి ఉండాలి? దుష్టుల మీద క్రోధాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయనకి జరిగినటువంటి అన్యాయం అటువంటిది, పరశురాముడికి జరిగినటువంటి అన్యాయం అటువంటిది. అందువల్లే ఆయన అందరినీ చంపేస్తాడు. ఎందుకంటే వీళ్ళ నాన్నగారు జమదగ్ని, ఆయన మహర్షి, ఆయన గొప్ప ఋషి. ఆయన దగ్గరికి వచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే, ఆయన దగ్గర ఉండేటటువంటి గోవుని తీసుకుని, గోవుని కార్తవీర్యార్జునుడు అని చెప్పి తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు ఈయన కోపంతో ఆ కార్తవీర్యార్జునుడిని ఈయన చంపేస్తాడు. కార్తవీర్యార్జునుడు అనేటటువంటి సహస్ర బాహువులు కలిగినటువంటి వాడు, అనేకమైనటువంటి చేతులు బడికి. రావణాసురుడే కార్తవీర్యార్జునుడు ఏం చేయలేక నమస్కారం పెట్టి వెళ్ళిపోతాడు. ఆ కార్తవీర్యార్జునుడు మంచివాడే కానీ ఇటువంటి తప్పులు చేసినటువంటి వాడు. కాబట్టి కార్తవీర్యార్జునుడిని సంహరించడం కోసం పరశురామ అవతారం, పరశురాముడిగా భూమి మీదకి వచ్చాడు ఒకటి. అలాగే ఆయన బ్రాహ్మణుడిగా వచ్చి క్షత్రియులందరినీ ఇచ్చేశాడు. ఎందుకు చేశాడంటే, తర్వాత ఏం చేస్తారంటే, ఎప్పుడైతే కార్తవీర్యార్జునుడు చచ్చిపోయాడో ఆ తర్వాత ఆయన యొక్క పిల్లలందరూ వచ్చి వీళ్ళ నాన్నగారిని చంపేసి వెళ్ళిపోతారు, జమదగ్ని మహర్షిని చంపేసి వెళ్ళిపోతారు. అందువల్ల భూమి మీదకి వచ్చి రాజులు కాబట్టి అహంకారంతో ఇలా చేశారని చెప్పి రాజులందరినీ చంపేస్తానని చెప్పి అందరినీ చంపేయడానికి వస్తాడు, అందరినీ చంపేస్తాడు. అందుకని అటువంటి క్రోధాన్ని కలిగినటువంటి, దుష్ట శిక్షణ చేయడం కోసం క్రోధాన్ని కలిగినటువంటి వాడికి కూడా నమస్కారం. కర్త్రే నమః. కార్తవీర్యార్జున్ని ఖండించినటువంటి వానికి కూడా నమస్కారం. ఎందుకంటే కార్తవీర్యార్జునుడు ఒక దుష్టుడు కాబట్టి ఆ రకంగా
అటువంటి కార్తవీర్యార్జునుడు కూడా చంపేసి వాడి మీద పగ తీర్చుకున్నటువంటి ఆ పగ తీర్చుకోవటం, కార్తవీర్యార్జునుడిని సంహరించడం కోసం అవతారాన్ని స్వీకరించినటువంటి పరమాత్మకి నమస్కారం. విశ్వబాహువే నమః అంటే ప్రపంచమంతా చేతులుగా కలిగినటువంటి వాడు, అనేకమైనటువంటి చేతులు కలిగినటువంటి వాడు, లేదంటే విశ్వమంతా కూడా తన యొక్క బాహువులతో రక్షించేటటువంటి వాడు, ప్రపంచాన్నంతా కూడా తన యొక్క చేతులతో రక్షించేటటువంటి వాడు. ఎలా రక్షిస్తాడంటే కంటకలైనటువంటి దుష్టులందరినీ కూడా సంహరించి తన యొక్క భక్తుల్ని, ఆశ్రితులను అందరినీ కూడా తన యొక్క బాహువులతోటి అందరినీ కూడా రక్షిస్తూ ఉంటాడు. మహీధరాయ నమః. మహి అంటే భూమి, ఆ భూమిని ధరించినటువంటి వాడు. భూమిని ధరించినటువంటి ఆ పరమాత్మకి నమస్కారం. భూమిని ధరించడం ద్వారా ఏం చేస్తాడు? భూమిని ధరించడం అంటే భూమిని తీసుకొచ్చి ఆయన దీనిలో పెట్టుకోడు. ఎప్పుడైతే దుష్టశక్తులు ఆ భూమిని అపహరించి తీసుకెళ్ళిపోయావు, మళ్ళీ భూమిని ఉద్ధరించి మళ్ళీ భూమిని తీసుకొచ్చి భూమి స్థానంలో భూమిని నిలబెట్టాడు. అంటే దుష్ట శిక్షణ చేశాడు. అంతేకాకుండా భూమి మీద వచ్చినటువంటి దుష్టులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భూమికి అనేకమైనటువంటి అపకారాలు తలపెట్టినప్పుడు వాళ్ళందరినీ కూడా శిక్షించి కూడా భూభారాన్ని తగ్గించాడు. భూమి యొక్క భారాన్ని తగ్గించడం ద్వారా ఆ భూదేవికి మళ్ళీ ఆయన ఉపకారం చేశాడు. అలాగా ఆ భూమిని ధరించినటువంటి వాడు, భూమి యొక్క భారాన్ని తొలగించినటువంటి వాడైనటువంటి ఆ పరమాత్మకు నమస్కారము. 34తో ఆపేసుకుందామండి. సర్వే జనా చెప్పేసుకుందాం. సరే. అచ్యుతః ప్రదితః ప్రాణః ప్రాణదో వాసవానుజః అపాం నిధిరధిష్టాన మప్రమత్తః ప్రతిష్ఠితః. అచ్యుతుడు అంటే చ్యుతము లేనటువంటి వాడు. చ్యుతము లేనటువంటి వాడు అంటే ఉత్పత్తి వినాశములు అనేటటువంటివి ఏమీ లేనటువంటి వాడు. ఆయన ఎప్పటికీ కూడా శాశ్వతుడు. ఆయన అచ్యుతుడు, చ్యుతము లేనటువంటి వాడు. మనందరం కూడా చ్యుతులం. మనందరికీ కూడా నాశనం ఉంటుంది, ఆయనకు ఉండదు. ఉత్పత్తి ఉండదు, వినాశనం ఉండదు, పుట్టడం ఉండదు, గిట్టడం ఉండదు. ప్రథితాయ నమః అంటే ఆయన సృజనము అంటే సృష్టి అనేటటువంటి ప్రసిద్ధమైనటువంటి కార్యములు చేయటం ద్వారా ప్రసిద్ధికి ఎక్కినటువంటి వాడు. ఎందుకంటే మనం చేయగలమే ఏదైనా సృష్టి, మనం ఏమీ చేయలేం. అలాగా సృష్టి అనేటటువంటి కార్యము చేత ప్రసిద్ధి చెందినటువంటి వాడు పరమాత్మ. అలాగే సృజించబడినటువంటివన్నీ కూడా తన యొక్క ప్రభావాన్ని కోల్పోతాయి, కానీ ఈయన ఎప్పటికీ తన యొక్క ప్రభావాన్ని కోల్పోడు. ఎందుకంటే సృష్టింపబడినది అంటే విత్ అన్ ఎక్స్పైరీ డేట్. సృష్టించేది ఆయన కాబట్టి ఆయనకి నో ఎక్స్పైరీ డేట్. కాబట్టి ఆయనది ఎప్పుడు ప్రభావమే. ఇది ఒకప్పుడు ప్రభావాన్ని కోల్పోతుంది, దాని యొక్క శక్తిని కోల్పోతుంది. సృష్టింపబడినటువంటి వస్తువు కానీ, పదార్థము కానీ, ప్రాణి కానీ ఏదైతే ఉందో ఒకానొక సమయానికి దాని యొక్క ప్రభావాన్ని కోల్పోతుంది. కానీ ఆయన ఎప్పటికీ ఆ ప్రభావాన్ని కోల్పోనటువంటి వాడు. ప్రాణాయ నమః ప్రాణులందరినీ కూడా జీవింపజేసేటటువంటి వాడు. వాళ్ళందరికీ లోపల ఆ వాయు రూపంలో ఉండి ఆ ప్రాణాన్ని ఇచ్చి, ఆ ప్రాణవాయువు ఉన్నంతసేపే మన జీవితం. ఎప్పుడైతే ప్రాణవాయువు వెళ్ళిపోయిందో జీవితం అయిపోయినట్టే. కాబట్టి అటు ప్రాణవాయువు రూపంలో ప్రాణాన్ని ఇచ్చి ప్రాణాన్ని నిలబెట్టేటటువంటి వాడు. ప్రాణదాయ నమః కేవలం ఆ ప్రాణాన్నే ఇస్తాడా అంటే ప్రాణాన్నే ఇవ్వటం కాదు, దానికి మళ్ళీ మనిషికి ఏదైతే శక్తి అవసరం అవుతుందో అటువంటి శక్తిని అంతా కూడా ఇస్తాడు. ఆ ప్రాణానికి మళ్ళీ బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. ఆ శక్తిని బలాన్ని ఎలా ఇస్తున్నాడు? మనం తీసుకునేటువంటి ఆహారంగా అంటే నేరుగా ఆయన ఇవ్వకపోయినా, డైరెక్ట్గా పైన ఇండైరెక్ట్గా మనం తీసుకునేటువంటి పదార్థం ద్వారా, మనం తీసుకునేటువంటి ఆహారం ద్వారా, లేదంటే ప్రకృతి ద్వారా, పీల్చేటటువంటి వాయువుల ద్వారా, దేని ద్వారా, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణాల ద్వారా కానీ, చంద్రుడి నుంచి వచ్చేటటువంటి వెన్నెల ద్వారా కానీ, ఏదైతే ఆయన సృష్టించాడో ఈ సృష్టిలో ఉన్నటువంటి పదార్థాల ద్వారానే మన యొక్క మళ్ళీ మనకి బలం, ఆ ప్రాణికి బలం. అటువంటి దాన్ని అన్నిటినీ కూడా మనకి ఇచ్చేటటువంటి వాడు. వాసవానుజాయ నమః జరామరణములు లేకుండా చేసేటటువంటి వాడు. వాసవానుజాయ నమః అంటే జరామరణములు ఎవరికి లేకుండా చేస్తాడు? ఎవరైతే దానికి అర్హులో అటువంటి వాడికి జరామరణములు చేయకుండా కలిగినటువంటి శక్తిని కలగజేసేటటువంటి వాడు. అంతేకాకుండా ఆయన ఇంద్రుని యొక్క తమ్ముడైనటువంటి ఉపేంద్రుడిగా జన్మించి వామనుడిగా కూడా మళ్ళీ భూమి మీదకి వచ్చి, వామనుడిగా వచ్చిన తర్వాత బలిచక్రవర్తిని నిరోధించినటువంటి వాడు. ఆయన ఏమీ సంహరించలేదు, నిరోధించాడు. ఆయన చేసేటువంటి పని నుంచి నిరోధించాడు. ఎందుకంటే అన్నింటినీ కూడా ఆక్రమించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంద్రుడిపై ఇంద్రలోకం అన్ని లోకాలు ఆక్రమించుకు వెళ్ళిపోతున్నటువంటి వాడిని నిరోధించి మళ్ళీ
ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడ పెట్టినటువంటి వాడు. అందుకని వాసవానుజాయ నమః. అపాం నిధయే నమః. సరస్సులన్నీ ఎలా అయితే సముద్రంలో కలిసిపోతాయో, ఒక్కసారి ఆ సముద్రంలో కలిసిపోయిన తర్వాత, అంటే ఏ సరస్సు కానీ ఏ నది కానీ ఏదైనా సరే ఒకసారి సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఇది మళ్ళీ దాని రూపం లేదు. మొత్తం కూడా మళ్ళీ సముద్రం ఎలా అవుతుందో సముద్రంలో కలిసిపోతుంది. అంటే సముద్రంలాగా మారిపోవాల్సింది అదంతా కూడా. సాధారణంగా ఒక పదార్థాన్ని ఇంకో పదార్థంలో కలిపితే దానిలాగే మారదు, దాని యొక్క దీన్ని కోల్పోతుంది. కానీ ఆ పదార్థం కూడా ఒక్కోసారి మార్పు చెందడానికి అవకాశం ఉంటుంది. కానీ సముద్రం మాత్రం అలా మార్పు చెందదు. సముద్రంలాగే ఉంటుంది. పాలల్లో కాసిన నీళ్ళు పోసామనుకోండి తిరిగిపోవచ్చు, కానీ ఎక్కువ నీళ్ళు పోస్తే ఏమవుతుంది, అదే నీళ్ళే అయిపోతుంది. అలాగే ఒక వస్తువుని తీసుకెళ్ళి ఇంకో వస్తువులో కనబడితే రెండు స్పష్టంగా కనిపించడం, ఇది మార్పు చెందిపోవడం, లేదా దీని యొక్క రంగు మారిపోవడం, దీని యొక్క రుచి మారిపోవడం ఏదో. కానీ సముద్రుడి దగ్గరికి ఎన్ని నదులు, ఎన్ని సరస్సులు, ఏమీ కలిసినా కూడా దాని యొక్క గాంభీర్యం పెరుగుతుంది తప్పితే దాని రూపాన్ని అది మార్చుకోదు. అలాగే సముద్రుడిలాగా అపాం నిధయే నమః. ఒక గని వంటి వాడు ఆయన యొక్క దీన్ని ఎప్పటికీ ప్రభావాన్ని కోల్పోడు, ఎప్పుడు ఆయన యొక్క దీన్ని స్పష్టతని కోల్పోడు, ఆయన యొక్క దీన్ని కోల్పోడు. అలాగే సముద్రము ఎలా అయితే ఒక చోట గంభీరంగా ఉండి కదలనటువంటి స్థితిలో ఉంటుందో అలా ఉండేటటువంటి వాడు. అధిష్టానాయ నమః. అన్నిటికీ కూడా ఆధారభూతంగా ఉన్నటువంటి వాడు. సర్వులకు కూడా ఆధారభూతుడు ఆయనే. ఈ మందర పర్వతాన్ని తీసుకొచ్చి మరి సముద్ర మదనం చేసినప్పుడు కూడా దానికి ఆధారంగా ఉండి ఆ సముద్ర మదనం జరిగేటట్టుగా చూసినటువంటి వాడు, దాని ద్వారా అమృతం వచ్చేట్టుగా చేసినటువంటి వాడు. అలాగే అంటే దీన్ని అక్కడ ఉదాహరణగా ఎందుకు చెప్తున్నారు అంటే, మనం కూడా మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని కానీ దేన్నైనా కానీ వెలికి తీసుకురావాలంటే అలాగా మనం కూడా మనల్ని మనం మదనం చేసుకుంటే కనుక ఆ మదనం చేయటానికి ఆధారభూతుడిగా ఆయనే మళ్ళీ ఉండి ఆ మదనం చేయటానికి ఆయనే మనకి ఉపకరిస్తాడు. అలా ఉపకరించినందువల్ల లోపల ఉన్నటువంటి అమృతతత్వం ఏదైతే ఉందో దాన్ని మనం బయటికి తీసుకురాగలుగుతాం. అదే జ్ఞానము. అంటే ఎన్ని పదార్థాలైతే దానిలోంచి వచ్చాయో, చంద్రుడో లక్ష్మీదేవో ఎన్నున్నాయో, ఇవన్నీ కూడా మనల్ని మనం మధించుకోగలిగితే కనుక అవన్నీ కూడా మనలోనే ఉన్నాయి. అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఒక్కోటి బయటకు వస్తుంది. దానన్నిటికీ ఆధారభూతులు ఆయనే. కింద ఒకటి దాన్ని అంతా చేయించేటటువంటిది ఆయనే. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం ఆ స్థితిలో మాత్రం తెలుసుకోగలుగుతాం. అప్రమత్తాయ నమః. ఎప్పటికీ కూడా జాగరూకుడిగా ఉంటాడు. ఎప్పటికీ కూడా ఏమరపాటుతనం ఉండదు. ఎప్పుడు కూడా ఒక్క నిమిషం కూడా కన్నుమూయడు. అన్నీ సాక్షిగా చూస్తూ ఉంటాడు. చూస్తూ ఎవరు చేసినటువంటి కర్మకు దాని ఫలాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన కనుక కన్ను మూసుకొని ఆయన కనుక ఒక్క నిమిషం చూడకపోతే మనం 100 తప్పులు చేయొచ్చు. 100 తప్పులకి మనకి మార్కులు పడకుండా చేయగలడు. కానీ అలా ఉండడు. అన్నీ చూస్తాడు. అన్నిటికీ మార్కులు వేస్తాడు. మంచి చేసినా మార్కు వేస్తాడు, చెడు మంచి చేసినా మార్కు వేస్తాడు. ప్రతిష్ఠితాయ నమః. ఒక నమ్మకం ఎందు, ఒక కోరిక ఎందు నిలబడి ఉన్నటువంటి వాడు, స్థిరంగా ఉండేటటువంటి వాడు. ప్రతిష్ఠితాయ నమః అంటే అక్కడ ప్రతిష్ఠించారు ఆయన్ని. ఇంకా అంతే, ఇంకా అక్కడి నుంచి కదలడు ఆయన, అక్కడే ఉంటాడు. అంటే ఆ భగవంతుడిని మనం ఒక స్మరించడానికి కానీ ఎప్పుడైనా మనం ఎవరిని మనం నమ్ముతాం చెప్పండి? ఏదైతే స్థిరంగా ఉంటుందో దాన్ని నమ్ముతాం. కాబట్టి అలా స్థిరంగా ఉండేటటువంటి వాడు. అందుకనే అందరూ చివరికి ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవలసింది ఆయన్ని. ఆయన వినా వేరేటటువంటిది ఏదీ లేదు. అంత ప్రతిష్ఠితంగా ఉండేటటువంటిది కానీ, చ్యుతము లేనిది కానీ, అక్షయమైంది కానీ, మరొక పదార్థం అనేటటువంటిది ఏదీ లేదు. కాబట్టి చిట్ట చివరికి నమ్మి తీరవలసింది ఆ పరమాత్మనే. దానికంటే వేరే మార్గం కూడా ఏమీ లేదు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.